ట్యాపింగ్ కేసులో సస్పెండ్ అయిన అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నారు. భుజంగరావు బంధువుల ఇళ్లలోనూ ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. సూర్యాపేటలోనూ తనిఖీలు చేపట్టారు అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రైడ్స్ చేస్తున్నారు. ఇదే విషయంపై రాంప్రసాద్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రాంప్రసాద్, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావు నివాసంలో ఏసీబీ తనిఖీలు చేస్తున్నట్లయితే తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి భుజంగరావు ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో అయితే ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం హఫీజ్పేటలో ఉన్నటువంటి భుజంగరావు నివాసం ఉండేటువంటి శ్రీ సాయిరామ్ టవర్స్లో ఉన్నటువంటి డీబాగ్లో తన నివాసం ఉంది. సో ప్రస్తుతం ఉదయం నుంచి కూడా ఇక్కడే సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. దీంతో పాటు వారు సేకరించినటువంటి ఆధారాల్లో భాగంగా అయితే 15 ప్రాంతాల్లో కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం ముఖ్యంగా చూస్తే ఇటు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏత్రిగా ఉన్నటువంటి భుజంగరావు అయితే గతంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణను ఎదుర్కోవడం జరిగింది. అనంతరం ఫోన్ ట్యాపింగ్ విచారణ అనంతరం కూడా తాను జైలుకు కూడా వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే అడిషనల్ ఎస్పీ స్థాయిలో భుజంగరావును సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసినటువంటి భుజంగరావు అయితే అప్పటి నుంచి కూడా పోలీస్ శాఖకు దూరంగా ఉన్నారు. సో సస్పెండ్ అయినటువంటి అధికారి ఇంట్లో ఇటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనేటువంటి ఒక ఆరోపణలు ఫిర్యాదుల నేపథ్యంలో అయితే ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం నుంచే భుజంగరావును మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఇంట్లోనే ప్రస్తుతం భుజంగరావు అయితే పోలీసులకు అందుబాటులో ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి చూస్తున్నటువంటి ఈ నివాసంలోనే ఇద్దరు డిఎస్పీల సమక్షంలో తన ఆస్తులకు సంబంధించినటువంటి అన్ని వివరాలపై కూడా ఏసీబీ అధికారులు అయితే ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడితో పాటు మనం చూడవచ్చు కొండాపూర్లో ఉన్నటువంటి వెజల్లా హోమ్స్తో పాటు అదేవిధంగా చాలా ప్రాంతాలలో కూడా ఈ యొక్క ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తన స్వగ్రామైనటువంటి సూర్యాపేట జిల్లాలో కూడా, అంతేకాకుండా హైదరాబాద్లో 4 చోట్లతో పాటు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో తన ఆస్తులకు సంబంధించినటువంటి ప్రాంతాలలో అయితే ఇటు అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి సోదాల నేపథ్యంలో అయితే తనకున్నటువంటి ఆస్తులు ప్రధానంగా ఇటు బంగారము అదేవిధంగా డబ్బుతో పాటు లావాదేవీలకు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ డీటెయిల్స్, అంతేకాకుండా తనకు సంబంధించినటువంటి ఆస్తి వివరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అన్నింటినీ కూడా అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. సో ఉదయం నుంచి జరుగుతున్నటువంటి సోదాలు అయితే సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఏత్రిగా ఉన్నటువంటి భుజంగరావుపై అయితే పలు ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఉన్నటువంటి ఆరోపణలో భాగంగా ప్రస్తుత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇప్పటికే 2 సార్లు సిట్ను వేయడం జరిగింది. ప్రస్తుతం 2వసారి ఏర్పాటు చేసినటువంటి సిట్ కూడా చాలామంది ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి బాధితులు ఉన్నారో పొలిటీషియన్స్ కానీ వ్యాపారవేత్తలు కానీ తదితరులందరినీ కూడా ఒక్కొక్కరుగా ఇటు ఫోన్ ట్యాపింగ్ విచారణ కొనసాగుతున్న సందర్భంలో ఇటు భుజంగరావు ఇంటిపై సోదాలు నిర్వహించడం, ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించడం అయితే కొంత చర్చనీయాంశంగా జరిగింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ వారికి సంబంధించినటువంటి యొక్క లావాదేవీలను సీక్రెట్స్ను తెలుసుకొని వారిని బ్లాక్మెయిల్ చేసి చాలా వరకు డబ్బు పోగేశాడనేటువంటి ఆరోపణలు అయితే భుజంగరావుపై ఉన్న నేపథ్యంలో ఇటు కోట్లాది రూపాయల డబ్బునైతే ఇటు ప్రభుత్వానికి లెక్కలు చూపకుండా ఏదైతే తన అధికార హోదాలో వండుకుంటూ రైడ్ చేసి సీజ్ చేసినటువంటి డబ్బులన్నింటినీ కూడా తానే ఉపయోగించుకున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలో ఇటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లయితే ఇటు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి ఏసీబీ అధికారులు ఏదైతే ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఆధారంగా అయితే ప్రత్యేకంగా ఇటు ఏసీబీ అధికారులు భుజంగరావు ఇంటిపై సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో తనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అదేవిధంగా బంధువులు ఇళ్లలో కూడా ఏసీబీ అధికారుల సోదాలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇటు భుజంగరావు కుటుంబంలో మరికొంతమంది పోలీస్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఉండడంతో వారిళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. సో ఎస్ఐ స్థాయి నుంచి భుజంగరావు పోలీస్ విధుల్లో ఉన్నటువంటి క్రమంలో అడిషనల్ ఎస్పీ స్థాయిలో తనను ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏత్రిగా ఉండడంతో పాటు అవినీతి ఆరోపణలు, అంతేకాకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదైతే తను జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది. ఈ క్రమంలోనే తను సస్పెండ్ అయిన నేపథ్యంలో తన ఆస్తులకు సంబంధించి అయితే ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో అయితే రైడ్స్ నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతం శ్రీ సాయిరామ్ టవర్స్ ఉన్నటువంటి డి బ్లాక్లో అయితే తన నివాసంలో ఈరోజు పొద్దున్నే ఇటు భుజంగరావును ఏసీబీ అధికారులు ఇక్కడే కలుసుకొని అనంతరం వారి ఇంట్లో వెళ్ళి ఇమీడియట్గా సోదాలు చేయడం జరిగింది. సో ఈ ఆకస్మిక తనిఖీలలో భాగంగా వెంటనే వారి కుటుంబ సభ్యులు కానీ ఇటు భుజంగరావు ఇస్తున్నటువంటి సమాచారం ఆధారంగా అయితే తనకు దగ్గరగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో కూడా రైడ్స్ అనేటివి కొనసాగుతూ ఉన్నాయి. రైడ్స్ సాయంత్రం వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. మనం చూస్తున్నాం ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు అవినీతి ఆరోపణలు 2 కూడా కమిటీ చూసినట్లయితే కోట్లాది రూపాయల డబ్బులు ఇటు భుజంగరావు సేవ్ చేసుకొని ఉన్నాడు అనేటువంటి కోణం పోలీసులు ఈ యొక్క
కేసు నమోదు ఏసీబీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తా ఉన్నారు. గతంలో పోలీసులు నమోదు చేసినటువంటి కేసులు కానీ అదేవిధంగా సిట్ అధికారుల దర్యాప్తులో ఇస్తున్నటువంటి నివేదికల ఆధారంగా అయితే భుజంగరావుపై ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అయితే ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో రాష్ట్రంలోని 15 ప్రాంతాల్లో అయితే ఏకకాలంలో ఏసీబీ సోదాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్న సందర్భంలో ఇటు హైదరాబాద్లోని హఫీజ్పేటతో పాటు కొండాపూర్లో ఉన్నటువంటి ఏదైతే భుజంగరావుకు సంబంధించినటువంటి సొంత ఇళ్లలో కూడా రైడ్స్ అనేటివి కొనసాగుతున్నాయి శిరీష.